తిరుమల తిరుపతి దేవస్థానంలోని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యిని వాడిన వివాదంలో గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ పాలక మండలి సభ్యులు అవినీతికి పాల్పడి స్వామివారి ప్రసాదంలో విషపూరిత రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని వాడి లడ్డు ప్రసాదం తయారులో ఉపయోగించి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన గనులు ఈ వైసీపీ నాయకులను తెలిపారు. ఈ రోజున సిట్ విచారణలో విషపూరిత రసాయనాలతో కృత్రిమంగా నెయ్యి తయారు చేసి లడ్డు ప్రసాదంలో ఉపయోగించాలని చెప్తే దాన్ని తప్పుదోవ పట్టే విధంగా తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి వాడలేదని, ఏమీ జరగలేదన్నట్లుగా వైసీపీ నాయకులంతా కలిసి తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. మీ చేసిన అక్రమాలకు, అన్యాయాలకు, పాపాలకు పొర్లి దండాలు పెట్టినా మీ పాపాలు తొలగిపోవని, ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తప్పగా శిక్షిస్తాడని హెచ్చరించారు. పాలు లేకుండా నెయ్యిని తయారు చేసిన ఘనత ఈ ప్రపంచంలో ఒక వైసీపీ నాయకులకే చెల్లుతుందని తెలిపారు. మీడియా మిత్రులకి నమస్కారం. చిగురుపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం. మొన్న జరిగిన దాంట్లో ఏదైతే ఏడుకొండల వెంకటరామమూర్తి మన ప్రపంచం మొత్తం కూడా దైవంగా పూజిస్తున్న ఏడుకొండల వెంకటరామమూర్తికి అపచారం చేసిన వైసీపీ నాయకులు ఈరోజు ఏ కల్తీ జరగలేదని మళ్ళీ కోవులకి వెళ్ళి మెట్లు కరగడం, కొబ్బరికాయ కొట్టడం మనం చూసాం. ఎందుకంటే ఏదైతే అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తిరుపతిలో సనాతన ధర్మం అని చెప్పి ఏదైతే ప్రసాదంలో కల్తీ ఉందని చెప్పి గొంతెత్తడంతో ఈరోజు అన్నీ బయటపడ్డాయి. ఈరోజు వైసీపీ నాయకులు దాన్ని కూడా తిప్పికొట్టడానికి గ్రూపులుగా ఏర్పడి ప్రజలు తప్పుదో పట్టించేటట్టు ప్రతి ఒక్కరు కూడా గేదె గోవు కలలేదు, పది గోవు కలలేదు అని చెప్పి ఓగుతూ కోవులకి వెళ్ళి అపచారం మాట్లాడుతున్న వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాం. చెప్పబట్టే ఈరోజు పాలు లేని నెయ్యిని మీరు తయారు చేసి వైవి సుబ్బారెడ్డి ఆ రోజు మాట్లాడి మేమేం కల్తీ లేదు, నీతి నిజాయితీ కొన్నామని చెప్పేటప్పటికి ఈరోజు అన్నీ బయట పెడేటప్పటికి మీరు ఏ పెడితే మాట్లాడి ఎక్కడికెక్కడ దొండగల్లోకి పెట్టి వైసీపీ నాయకులు పెట్టి కోవుల్లోకి వెళ్ళి అపచారం చేస్తున్న వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాం. ఈరోజు ఏదైతే డోలా బాబా అన్నోడికి ఆవులు లేవు, కనీసం డైరీ పారం లేదు, అలాంటి వాళ్ళకి మీరు కాంట్రాక్ట్ ఇచ్చి ఒక చుక్క పాలు లేకుండా నెయ్యి ఎలా తయారవుద్ది అనే కూర్చున్న ఇంత రవ్వైన బుద్ధుంటారు వైసీపీ నాయకులకి మాట్లాడేటప్పుడు. ఎందుకంటే కల్తీ లేదు, అది తెలియదు అంటున్నారు. రసాయనాలు కలిపారని హైకోర్టు ఇచ్చింది తీర్పు. ఆ రసాయనాలు తయారైనవి కూడా ఆ పంది కొవ్వుతో, గేదె కొవ్వుతో అవి తయారు చేసి అందులో కూడా కలిసాయి. ఆ రసాయనాలు ఇందులో కలిపారని చెప్పి కోర్టు చెప్తే మేము కలపలేదు, మా నీతిమంతులమే, నిజాయితీమంతులమే అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడినా కానీ, అలాగే పేర్నాని అమర్నాథ్, అలాగే జోగు రమేష్ కానీ, అమ్మడి రాంబాబు కానీ ఏవి పడితే పేరడం, గొడవలు పెట్టడం, నీతి నిజాయితీగా ఉండండి. ఈ రోజుకైనా నిజం ఒప్పుకోండి. వెంకటరామమూర్తి మీద నిందలేస్తే మట్టుగా మీకు భవిష్యత్తు ఉండదు, రాజకీయంగా కాదు, మనుషులు కూడా ఉండరు. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా ఏడుకొండల వెంకటరామమూర్తి దేవుడు అంటే అందరికీ గాడ్. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఏమీ నెరవేరుస్తాయి. అలాంటి దేవుని కూడా నిందేసి మీకు నచ్చినట్టు మాట్లాడి వైవి సుబ్బారెడ్డి ఆ రోజు నచ్చినట్టు రేట్లు పెంచుకొని ఎలాగబెడితే అలాగా అప్రతిష్టలు చేసి కోవులకి చెడ్డ పేరు తెప్పించిన వైసీపీ నాయకులకి భవిష్యత్తు ఉండదు. ఏ పడితే మాట్లాడకండి. గతంలో ఎన్ని మీరు చేసిన తప్పులే ఎవరికి తెలియదు అనుకొని మీ వైసీపీ నాయకులు మాట్లాడడం, ఒకరోజు మనం మాట్లాడామంటే సిగ్గి లజ్జ సీమి నెత్తుతో మాట్లాడారు వైసీపీ నాయకులు. ఎందుకంటే జడా శ్యామల్ కుమార్ కూడా మాట్లాడుతున్నారు. ఒక జడ్జి అయ్యుండి కూడా కోర్టు గౌరవరు, పోలీసుల గౌరవరు, మీరు ఎవరు గౌరవిస్తారని మేము అడుగుతున్నాం. ఒక రౌడీ విషయంలో చేద్దామంటే అవ్వదు. ఎందుకంటే మేము దానిని కూడా ఖండిస్తాం. ఎందుకంటే ఎవరికైనా న్యాయంగా మాట్లాడాలి. మీ వైసీపీ నాయకులు చేసిన అపచారం ఇంతంతా కాదు, మన హిందూ ధర్మానికి కూడా మీరు గౌరవరు, భారతదేశానికి గౌరవరు. జగన్మోహన్ రెడ్డి జెండా ఎగరేయలేదు ఆ రోజు. అలాగే తిరుపతి వెంకటరామమూర్తిని గుడిసెట్ చేసిన గుడిసెట్లు ఈరోజు మాట్లాడితే పద్ధతిగా ఉండదు. ఇంటికాడ వెంకటరామమూర్తిని తెప్పించుకొని ఆ రోజు
మీ వైసీపీ నాయకులు కానీ భారతమ్మ కానీ ఏదైతే ప్రసాదం ఇస్తే కనీసం డస్ట్బిన్లు వేసారు. మేమందరం అనుకున్నాం ఎందుకో ఒకవేళ క్రైస్తవులు కదా తినరు అనుకున్నాం కానీ అందులోని యశపూర్వకమైన కల్తీ ఉందని ఆ రోజే గమనించారు అందరూ కూడా. మీరు ఎప్పుడైనా గమనించాలి ప్రసాదం ఎందుకు తినలేదు. మీరు దేవుని కూడా గౌరవించరు, మతాలు గౌరవించరు, అలాగే భారతదేశ జెండాను గౌరవరు. జగన్మోహన్ రెడ్డి తండ్రిని బాబాయిని చంపి తల్లిని చెల్లిని బయటికి పంపించి ఎవరికి గౌరవం లేకుండా ఈరోజు మాట్లాడటం పెద్దలందరూ చూశారు. చూసి అంబటి రాంబాబు తిట్టిన తిట్లు మీరు అసలు బూతుల పార్టీ ఎట్టుకోవాలి. వైసీపీ పార్టీ కాదు అది, మీ పార్టీయే కలితే కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ని తోకపెట్టి వైఎస్ఆర్ పార్టీని పెట్టుకున్నారు. మీకు నీతి నిజాయితీ లేదు. ఏదైనా ఉంటే పర్ఫెక్ట్గా మాట్లాడండి. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మమైన తర్వాత అందరికీ సమానమైన హక్కులు ఉండాలి, అన్ని మతాలని గౌరవించాలి, అన్ని కులాలకి గౌరవించాలని చెప్పారు. మీలాగా ఈరోజు కోపం ఒకరిని పెట్టి బీసీలకు అన్యాయం జరిగిందని బీసీలు అందరిని రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అడుగుతున్నాను. ఆ రోజు చిరంజీవి తిట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిట్టినప్పుడు మరి బీసీలు అందరూ ఎక్కడికి వెళ్ళారు? ఈ కోప కులం అంతా ఎక్కడికి వెళ్ళింది? పిల్లల్ని తల్లిల్ని ఇంట్లో ఆడవాళ్ళు కలిపి ఈరోజు తిట్టే పరిస్థితి. ఏ రోజైనా కులం కాదు ప్రతి ఒక్కరు గుణం ఉండాలి, మతం కాదు ప్రతి ఒక్కరు మానవత్వం ఉండాలి, అంతే తప్ప మన రాజకీయం కోసం కులాన్ని మతాన్ని ఓడుకొని మీకు నచ్చినట్టు మాట్లాడితే మట్టుగా మేము ఎవరు ఊరుకోం. కఠినమైన శిక్షలు ఉంటాయి, మేము దాడులు చేయొచ్చు. మీలో మేము చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు. ఏదైనా ఉంటే ఖండించమన్నారు, తప్పు ఉంటే అడగమన్నారు. ఎందుకంటే కూటమిలో ఎవరు తప్పు చేసినా మేము కూడా బాధ్యతలు అవుతామని చెప్పి మా పవన్ కళ్యాణ్ చెప్పారు. మీలాగా దాడులు చేసి ఎవరి మీద పెడితే తిట్టడం, బూతులు తిట్టడం. ఓ రోజా మేడం చెప్పి రోడ్డు మీద కూర్చుంది రోజా. ఒక్కరోజైనా ఆడదానిలా మాట్లాడలేదు రోజా గారు. ఎప్పుడు చూసినా బూతులు తప్ప పునరుద్ధరణ తప్ప నీతి ఏ రోజు మాట్లాడలేదు. వైసీపీ నాయకులు కానీ అలాగే బోరుగు డన్నీలు కానీ మీలో ఉన్న నాయకులు ఎవరినైనా జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజైనా మీ పార్టీ ఆఫీసులో కూర్చుని పెట్టి సమయాన్ని చేశారా? ఒక్కరోజు ఇలా తిట్టొద్దని చెప్పారా? ఇలా కరెక్ట్ కాదని చెప్పారా? మాకు ఎప్పుడే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. ఈరోజు శ్రీధర్ గారిని అంటే ఎమ్మెల్యే గారిని జరిగిందని తెలియగానే పార్టీని దూరం పెట్టి ఈరోజు ముగ్గురిని కమిటీ వేసి సమగ్రణ చేస్తున్నారు. అదే మీరైతే వాళ్ళు జైలు బెయిలిచ్చి వాళ్ళు రౌడీ చేయమని రఫ్ అని నేను పోనీ చెప్పి ప్రజల్లో రెచ్చగొట్టి కార్యకర్తలు రెచ్చగొట్టి ప్రజల్లో గొడవలు సృష్టించి రాజకీయాలు చేస్తున్నారు. చూసాం. మీరు అంటున్నారు ఈరోజు ఫ్లెక్సీల కోసమని పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీ పెట్టావు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీ పెట్టి గుర్తించిన జగన్మోహన్ రెడ్డి నీ ముఖం ఎక్కడెట్టుకోవాలి? ఆ రోజు రాక్షస పాలన చేసి రాక్షస ఆనందం పొందావు. పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని బొమ్మలు పెట్టి గుర్తించడం ఎంతవరకు కరెక్ట్? దానికి మీ వైసీపీ నాయకులు ఏం సమాధానం చెప్తారు? ఈరోజు సత్యబాబు కానీ చిన్నసీన్ కానీ ఈ నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి చేశారు? ఎక్కడ అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. కులాన్ని అంటపెట్టుకొని అలాగే వైసీపీ కార్యకర్తలు అడ్డం పెట్టుకొని 50 కోట్లు దోచుకున్న నాయకులు ఎక్కడే కానీ రాష్ట్రం మొత్తం కూడా దాచుకొని ఈరోజు మేము నీతిమంతులు అంటే ఎవరు నమ్మరు. మీరు చేసిన అక్రమాలు కానీ అన్నీ కూడా తెలుసు. మీరు దేనికి గౌరవరు? మీరు తల్లికి చెల్లికే గౌరవం పోతే భారతదేశానికి కానీ భారతీయులకు కానీ మన సంస్కృతికి కానీ మీరు ఎక్కడ గౌరవం ఇస్తారనేసి మేము అడుగుతున్నాం జనసేన బయట తరపున. ఏదైనా అధినేత పవన్ కళ్యాణ్ మట్టుగా ఏది పడితే అది ఓగుతామట్టుగా జన సైనిక నాయకులు కానీ ఊరుకుండేది లేదు. దానికి తగ్గట్టు మూల్యం చెల్లించుకుంటారు ఈ వైసీపీ నాయకులు. నోరిప్పి మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మేము బూతులు తిట్టగలం, దేవుడు మాకు నోరిచ్చారు, కానీ సంస్కారం నేర్చుకోండి. మీరు పెద్దవాళ్ళు అయ్యుండి సీనియర్టీ అయ్యుండి మీరు సీనియర్లు అనుకుంటారు తప్ప మీ వైసీపీ నాయకులు సిన్సియారిటీ లేదు. ఎక్కడ దాచుకుందాం అని చెప్పి మీ నాయకులందరూ కూడా ఒకటయ్యి ఎక్కడైనా గూడు కూడంలో తయారైపోయి ఎవరి మీద దాడి చేయడానికి వెళ్ళిపోతారు. అది కరెక్ట్ కాదు. రాబోయే రోజుల్లో రాజకీయం చేయాలంటే నీతి నిజాయితీ ఉండాలి. అది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం. ఎక్కడో కూడా దాడులు చేసిన మేము కూడా ఒప్పుకోం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ని మన చేతుల్లోకి తీసుకోకూడదని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దేన్నైనా మనకు ఒక కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, వాళ్ళ ఆదరించుకొని అక్కడ వాళ్ళతో పని చేయించుకోవాలి తప్ప మనం ఇష్టం వచ్చినట్టు చేయకూడదని పవన్ కళ్యాణ్ గారు మన ఆదేశాలు ఉన్నాయి.
కాకపోతే మేము కూడా ఏ పడితే చేయగలం, కానీ అది సంస్కృతి కాదు. మంచిగా వెళ్ళాలి, మంచి పరిపాలన కావాలి, ప్రజలందరూ బాగుండాలి అనేసి ఈ సందర్భం చెప్తూ, ఇంకొప్పుడు వైసీపీ నాయకులు ఏ పడితే పేరుతో మట్టుగా బాగుండదని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం.